guys, welcome to my channel Meghna Singireddy. ఈ రోజు ఈ వీడియోలో నా డెలివరీ జర్నీ అంతా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఏ సింప్టమ్స్ వచ్చాయి, నేనేం ఎక్స్పీరియన్స్ చేశాను అండ్ నా ఎమోషన్స్ ఆ టైంలో ఎలా ఉన్నాయి అన్నీ చెప్తాను, డీటెయిల్గా చెప్తాను. అండ్ వన్ మోర్ థింగ్, బేబీ బాయ్ ఆర్ బేబీ గర్ల్, ఎవరికి నేను మామ్ అయ్యానని కూడా ఈ వీడియోలో చెప్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. 9th మంత్ స్టార్ట్ అయ్యిందంటే ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు కదా. ఏ నిమిషానైనా సరే డెలివరీ అవ్వచ్చు అని చెప్పి అందరం అలర్ట్గా ఉన్నామన్నమాట. మా మమ్మీ అయితే డైలీ నాకు చెప్తా ఉండేది, ఏ చిన్న ఇన్కన్వీనియంట్ అనిపించినా సరే, పెయిన్ ఉన్నా సరే నాతో చెప్పు అనేసి. నేను కూడా చాలా ఎగ్జైటెడ్తో ఉండేదాన్ని, డేస్ లెక్క పెట్టుకుంటూ ఉండేదాన్ని అనమాట, ఎప్పుడైతుంది ఏంటి అని. అండ్ చెప్పడం మర్చిపోయాను, December 25th ఇచ్చారనమాట నా డ్యూ డేట్. నేనైతే December 1st నుంచి ప్రిపేర్డ్గా ఉన్నాను, ఎప్పుడా ఏంటి నా బేబీని ఎప్పుడు చూస్తాను అని చాలా ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. అండ్ ఈవెన్ ఇప్పుడు కూడా నేను ఆ మెమరీస్ అన్నీ గుర్తెచ్చుకుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట, అట్లా అనిపిస్తుంది. ఫస్ట్ నేను December 1st వీక్లో నేను చెకప్కి వెళ్ళాను అనమాట. చెకప్కి వెళ్తే అప్పుడు నాకు మేడం అంతా స్కాన్ చేసి ఏం చెప్పారంటే, నీకు అమ్నోటిక్ ఫ్లూయిడ్ అనేది తక్కువగా ఉంది, అంటే ఎడ్జ్లో ఉంది, ఇంకా తగ్గితే మాత్రం బేబీ డ్రై అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనేసి చెప్పారు. నేనైతే కొంచెం టెన్షన్ పడ్డాను. అరే ఎంత అంటే ఈ 8 months చాలా మంచిగా అయింది, ఎక్కడ ఏ టెన్షన్ లేదు, అన్ని స్కాన్స్ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి. కానీ 9th మంత్కి వచ్చేసరికి ఇట్లా అయ్యింది ఏంటబ్బా అనేసి అనుకున్నాను. ఎలాగో లిక్విడ్ తగ్గిపోయింది అంటున్నారు కదా, సో ఏం చెయ్యాలి ఏంటి అనేసి నేను అడిగితే అప్పుడు ఆవిడేమో బార్లీ వాటర్ తాగమన్నారు అండ్ కోకోనట్ వాటర్ అండ్ గ్లూకోజ్ తాగమన్నారు. అంటే లిక్విడ్ ఇంటేక్ చాలా ఎక్కువ తీసుకోమన్నారు అనమాట. అండ్ వాళ్ళు ఒక పౌడర్ కూడా ఇచ్చారు, ఆ పౌడర్ మనం వాటర్లో మిక్స్ చేసుకొని తాగితే కొంచెం అంటే ఫ్లూయిడ్ అనేది మరీ పెరిగిపోదు కానీ తగ్గకుండా ఉంటుంది అనేసి చెప్పారనమాట. సో డైలీ నేను బార్లీ వాటర్, గ్లూకోజ్, కోకోనట్ వాటర్ ఇవన్నీ తీసుకుంటూ ఉండేదాన్ని. ఫుడ్ ఇంటేక్ అయితే చాలా బాగా తీసుకున్నాను. నా ప్రెగ్నెన్సీ జర్నీలో నేను తిన్న అంత మంచి ఫుడ్ నేను నా లైఫ్లో తినలేదనమాట, అంత మంచిగా తిన్నాను నేను. బేబీ వెయిట్ వచ్చేసి 2.8 అలా ఉండేది ఆ టైంలోని. వెయిట్ కూడా నేనైతే అనుకునేదాన్ని 3 నుంచి 3.5 మధ్యలో బేబీ వెయిట్ ఉంటే చాలు అనుకునేదాన్ని, కానీ 2.8 ఉంది. మేబీ తర్వాత పెరుగుతుంది కదా కొంచెం, ఓకే ఫైన్. ఆ చెకప్కి అయితే అట్లా అయ్యింది. డైలీ వాకింగ్ చేస్తూ, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ అండ్ ఫుడ్ ఇంటేక్ మంచిగా చేస్తూ ఇలా మంచిగా అన్ని ఫాలో అయ్యేదాన్ని అనమాట. అంటే బేబీ మూమెంట్స్ చెక్ చేసుకోమన్నారు, రోజుకి మినిమం 10 times వస్తున్నాయా లేదా అని చూసుకోమన్నారు. బేబీ మూవ్ అయినప్పుడల్లా నేను 1 2 3 4 అనుకొని అంటే కౌంట్ చేసుకుంటూ ఉండేదాన్ని అనమాట. December 19th నాది 9th మంత్ కంప్లీట్ అయిపోతుంది. ఆ రోజు నేను హాస్పిటల్కి వెళ్ళాను, చెకప్ చేయించుకుంటే బేబీ మొత్తం నార్మల్గా ఉంది. 3 kgsకి వచ్చింది అప్పటికి బేబీ. అండ్ అమ్నోటిక్ ఫ్లూయిడ్ కూడా కొంచెం తగ్గుతూ వచ్చింది యాజ్ యూజువల్గా. ఇంకా అంతా ఓకే అనుకున్నాను. అప్పుడు మేడం ఏమన్నారంటే, నీకు ఏమైనా పెయిన్స్ వచ్చినా ఆర్ఎల్స్ ఏదైనా ఇన్కన్వీనియంట్గా ఉన్నా, బేబీ మూమెంట్స్ నీకు తెలియకపోయినా సరే అర్జెంటుగా హాస్పిటల్కి అయితే వచ్చేసాయి అనేసి చెప్పారనమాట. సరే ఓకే అనుకొని నేనైతే ఇంటికి వచ్చేసాను. నెక్స్ట్ మళ్ళీ 20th ఏమైంది అంటే, సడన్గా నాకైతే కొంచెం స్టమక్ పెయిన్ అనేది వచ్చింది. స్టమక్ అంటే స్టమక్ పెయిన్ కాదు, ఇంకొంచెం కింద పెయిన్ వచ్చింది అనమాట. భరించలేనంత పెయిన్ వచ్చింది. మేబీ అవి ఆ పెయిన్స్ ఏమో అనుకున్నాను, ఎందుకంటే 10th మంత్ వచ్చేసింది కదా అని. అప్పుడు నాకు వామిటింగ్స్ కూడా అయ్యాయి అనమాట. అసలు నిల్చోలేకపోయేదాన్ని, కూర్చోలేకపోయేదాన్ని. అంటే ఏం చేస్తున్నా సరే నాకు మొత్తం చిరాగ్గా అనిపించేది. నాకు పెయిన్ స్టార్ట్ అయ్యింది అనమాట. నేను ఒక 1/2 hour వరకు మా మమ్మీ వాళ్ళకి చెప్పలేదు, ఓకే చూద్దాంలే అనేసి నేను చెప్పలేదు. కానీ వామిటింగ్స్ అవుతూ ఉన్నాయి. వామిటింగ్స్ అయ్యేసరికి మా మమ్మీ ఏమో వెళ్దామా హాస్పిటల్కి అనేసి అన్నారు. అంటే ఇంకా మహేష్ కూడా ఓకే హాస్పిటల్కి వెళ్దాము, ఎందుకు ఇప్పుడు రిస్క్ చేయడం, వెయిట్ చేయకుండా హాస్పిటల్కి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాం. అప్పుడు మేము ఫోన్ చేసామన్నమాట, 1 hour 2 hours వెయిట్ చేయు, ఒకవేళ నీకు ఇంక్రీజ్ అవుతున్నాయి పెయిన్స్ అంటే అప్పుడు హాస్పిటల్కి రా అనేసి చెప్పారనమాట. 40 minutes అయితే మాత్రం అన్బేరబుల్ అనమాట. ఉండలేకపోయేదాన్ని. నడిస్తే మాత్రం ఫ్రీగా ఉండేది కానీ కూర్చున్నా నిల్చున్నా మాత్రం అస్సలు నాకు ఫ్రీగా ఉండేది కాదు. 40 minutes తర్వాత మళ్ళీ నేను రిలాక్స్ అయిపోయాను.
మళ్ళీ నార్మల్ పర్సన్ లాగే అయిపోయాను అనమాట. ఓకేలే ఇంక హాస్పిటల్కి అక్కర్లేదు, ఇంకా పెయిన్స్ రావట్లేదు కదా అనుకున్నాను. కానీ మహేష్ మా మమ్మీ వాళ్ళేమో లేదు ఒకసారి చెక్ చేయించుకుందాం, ఎందుకు వచ్చిందో ఏంటో మనకు తెలియదు కదా అనేసి అన్నారు. ఓకే అని చెప్పి ఇంక మళ్ళీ అప్పుడు 5 o'clock అయితే మేము హాస్పిటల్కి వెళ్ళాము. మేడం కూడా వచ్చారు. అప్పుడు చూపిస్తే ఇవి డెలివరీ పెయిన్స్ కాదు, ఫాల్స్ పెయిన్స్ కూడా ఉంటాయంట. సో అవన్నమాట. ఇంకో స్కాన్ చేసుకోమని చెప్పి మాకు సజెస్ట్ చేశారు. అప్పుడు స్కాన్ చేసినప్పుడు కూడా బేబీ 3 kgs ఉంది అండ్ ఫ్లూయిడ్ అయితే 9 points ఉన్నాయి. సింగిల్ లూప్ కార్డ్ అనేది నెక్ చుట్టూ ఉంది అనేసి చెప్పారు. అంటే అదే పేగు చుట్టూ ఉందంటారు కదా బిడ్డ, సో అలా అనమాట. ఇంకా మా వాళ్ళందరూ టెన్షన్ పడ్డారు, అరే నెక్ చుట్టూ పేగు చుట్టుకొని ఉందా, ఒకవేళ ఏమైనా అవుతుందా ఏంటి అని. కానీ మ్యాక్సిమం దానికి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని డాక్టర్ చెప్పారనమాట. మా మమ్మీ, మా మహేష్, మా పెద్దక్క వీళ్ళందరూ వచ్చారు అప్పుడు హాస్పిటల్కి. మహేష్ని, నన్ను అందరినీ అడిగారనమాట, మీకు నార్మల్ డెలివరీ కోసం వెయిట్ చేస్తారా లేకపోతే సి సెక్షన్ చేసేయాలా అనేసి. ఆ రోజు 20th అనమాట. సో ఇంకా 4-5 days వెయిట్ చేద్దామన్నా ఓకే, ఆర్ఎల్స్ మీరు సి సెక్షన్కి రెడీ అయిపోతామన్నా మీ ఇష్టమే అనేసి చెప్పారనమాట. మా వాళ్ళందరూ పేగు చుట్టుకొని ఉంది కదా అనేసి టెన్షన్ పడ్డారు. అండ్ మేడం అయితే పక్కగా చెప్పేశారనమాట, నీకు కొంచెం నార్మల్ డెలివరీ కష్టం, ఎందుకంటే సర్విక్స్ నీది ఓపెన్ అవ్వలేదు, అది ఓపెన్ అవ్వకుండా నార్మల్ డెలివరీకి ట్రై చేయలేము. అండ్ లేదు లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేద్దాం అనేసి అన్నాను నేను. అప్పటికి కూడా సరే నీ ఇష్టం, మీ డెసిషన్కే వదిలేసానన్నారు. కానీ మా పేరెంట్స్ వీళ్ళందరూ ఏంటి అంటే, మేడం అట్లా చెప్తున్నారు కదా, నువ్వెందుకు ఇట్లా మొండి దానిలాగా నార్మల్ డెలివరీ అనుకొని ఉంటున్నావు, నీకు రిస్క్ అయినా బేబీకి రిస్క్ అయినా కష్టం కదా, ఆవిడ అలా చెప్తున్నప్పుడు వినొచ్చు కదా అనేసి మా వాళ్ళు నన్ను కన్విన్స్ చేశారు. ఆలోచించి మీరు నాకు ఏదో ఒకటి చెప్తే నేను సర్జరీకి రెడీ చేసుకోవాలని అనేసి చెప్పారనమాట. ఓకే అని ఇంకా ఆ రోజు ఇంటికి వచ్చేసాం. ఆ రోజు ఫుల్గా వర్షం అనమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత అందరం మాట్లాడుకున్నాము ఏం చెయ్యాలి ఏంటి అని. అప్పుడు ఓకే ఎలాగో సి సెక్షన్ కదా అనేసి పంతులు గారికి ఫోన్ చేశారు. ఇండియన్ వాళ్ళకంటే కొంచెం ముహూర్తాలు ఇవి అవి అంటే కొంచెం పిచ్చి ఉంటుంది కదా, సో అలానే మా మమ్మీ ఫోన్ చేసి కనుక్కున్నారనమాట, ఏంటి మంచి రోజులు ఏమున్నాయి ఏంటి ఈ మధ్య అనేసి. అప్పుడు అంకుల్ ఏం చెప్పారంటే 21st మంచిది అండ్ 21st తర్వాత Jan 2 మంచిది, ఈ లోపైతే మంచి రోజులు లేవు అని చెప్పారు. ఇంకా రేపటికి ఫిక్స్ అయిపో, మళ్ళీ మంచి రోజులు లేవు కదా, మళ్ళీ ఎందుకు, మళ్ళీ వెయిట్ చేసినా నార్మల్ డెలివరీ అవుతుందో లేదో తెలియదు, ఆవిడైతే పక్కగా అవ్వదని చెప్పేశారు, ఇంకా నువ్వెందుకు దాని గురించి ఆలోచించడం అనేసి రేపటికి ఫిక్స్ అయిపో అనేసి చెప్పారు. మా హాస్పిటల్కి ఫోన్ చేసి మేము చెప్పామన్నమాట, ఇట్లా మేము అడ్మిట్ అవుతాం రేపు అని చెప్తే ఓకే అని వాళ్ళు మాకు చెప్పారనమాట. మార్నింగ్ 8 నుంచి నువ్వు ఏ ఫుడ్ తీసుకోకు, ఏం తినాలన్నా ఏం తాగాలన్నా బిఫోర్ 8 తీసుకో అండ్ 12 o'clockకి హాస్పిటల్కి వచ్చేసి అడ్మిట్ అవ్వడానికి అని చెప్పారు. ఓకే ఆ రోజైతే నాకు చాలా టెన్షన్ వచ్చిందనమాట, ఏంటి ఇన్ని మంత్స్ నా బంప్లో ఉన్న బేబీ రేపు నా చేతుల్లోకి వస్తుందా అన్న హ్యాపీనెస్ ఒకటి, ఇంకోటి ఏంటంటే అరే నార్మల్ డెలివరీ అనుకున్నానే స్టార్టింగ్ నుంచి అయినా అవ్వలేదు సి సెక్షన్ అనేసి అదొకటి. ఇంకోటి ఏంటంటే నార్మల్ డెలివరీ పెయిన్స్ ఎలా ఉంటాయి అవి ఎక్స్పీరియన్స్ చేయాలని అనిపించేది అనమాట. ఒక 1 hour 2 hours ఆ పెయిన్ నేను భరించి ఆ తర్వాత నేను సి సెక్షన్కి వెళ్ళిన ప్రాబ్లం లేదు, కొంచెం హ్యాపీగా ఉండేదాన్ని. ఎందుకంటే ఓకే నార్మల్ డెలివరీ పెయిన్స్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను అని అనిపించేది, కానీ అది అవ్వలేదన్నమాట. డైరెక్ట్ సి సెక్షన్కే అయిపోయింది. డాక్టర్ అంత గట్టిగా చెప్పినప్పుడు ఆవిడ్ని నమ్మకపోతే ఎలా అనేసి నాకు అనిపించేది అనమాట. సో అందుకని చెప్పి నేను కూడా ఇంకా లైట్ తీసుకున్నాను నార్మల్ డెలివరీకి. మహేష్తో అయితే నైట్ అంతా బుర్ర తినేసి అంటుంది, అబ్బా నార్మల్ డెలివరీ అయితే బాగున్నాం అని. మార్నింగ్ 8 లోపే నేను తినేసాను అనమాట. టిఫిన్ తినేసి లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని అండ్ ఇంటి నుంచి హాస్పిటల్కి కూడా దూరం ఏం కాదు, జస్ట్ 1 kilometer అంతే. సో ప్రాబ్లం లేదనమాట. అండ్ నా లగేజ్ ఇవన్నీ సర్దుకున్నప్పుడు కూడా నేను ఏవేవి ఎక్కడ పెట్టాను ఏంటి అవన్నీ మా మమ్మీ వాళ్ళకి చెప్పేశాను అనమాట. సో నాకు ఏమైనా నీడ్ ఉంటే వెంటనే వాళ్ళు తెచ్చిస్తారు కదా, వెతుక్కోవాల్సిన పని లేదని చెప్పి. అందరూ యూట్యూబ్లో వ్లాగ్స్ చేస్తున్నారు కదా, వాట్స్ ఇన్ మై వాట్స్ అని చెప్పి, నేను
కూడా అలానే చేద్దాం అనుకున్నాను. కానీ లగేజ్ కూడా ఇవేం ప్యాక్ చేసుకోలేదు. అందరూ ముందే కొనేస్తున్నారు. బేబీ ప్రొడక్ట్స్ కానీ బేబీ క్యారియర్ ఇవన్నీ ముందే కొనేస్తున్నారు. కానీ నేను మా ఫ్రెండ్స్ని కానీ మరి ఎవరిని అడిగినా సరే బేబీ పుట్టిన తర్వాతే ఏవైనా బేబీకి సంబంధించినవి కొనాలి, ముందుగా ఏమీ కొనకూడదు అనేసి మా వాళ్ళందరూ చెప్పారనమాట. మా ఫ్రెండ్స్ అందరూ కూడా అట్లానే చేశారు. సో అంటే ఏదో వీడియోస్ కోసం అని చెప్పి అన్నీ కొనేసి అన్నీ వీడియోస్ చేయడం అలా నాకు నచ్చదు అనమాట. సో అందుకని చెప్పి నేనైతే ఏమీ కొనలేదు. పుట్టిన తర్వాతే దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళి బేబీ క్యారియర్ బట్టలు ఇవన్నీ కొన్నారనమాట. బట్టలు కూడా ఎక్కువ తీసుకోలేదు, ఒక జత తీసుకున్నారు. అండ్ పాత బట్టలు వేయాలి అనేసి అంటారు కొంతమంది, కానీ మేమైతే అవేమీ పాటించలేదు. ఫస్ట్ 12కి రమ్మన్నారు కానీ మనమైతే 12కి ఎగ్జాక్ట్ టైంకి వెళ్ళలేదు, 12 తర్వాతే వెళ్ళామన్నమాట. సో ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాం. ఫార్మాలిటీస్ ఉంటాయి కదా అవన్నీ ఫిల్ చేసి మాకు ఒక రూమ్ అయితే ఇచ్చారు. మేము 12:30 ఆ టైం నుంచి 4 వరకు వెయిట్ చేసామన్నమాట. అంతవరకు నాకు సిలిండర్స్ ఎక్కిస్తూనే ఉన్నారు. హాస్పిటల్ ఎందుకు నేను చూస్ చేసుకున్నాను అంటే మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళు అనమాట. సో అందుకని చెప్పి ఈ హాస్పిటల్ చూస్ చేసుకున్నాను. తెలిసిన డాక్టర్ అయితే కొంచెం మంచిది కదా అని. మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఎప్పటికప్పుడు కాల్ చేస్తూ ప్రతిసారి నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడల్లా కాల్ చేస్తూ ఏమైంది ఏంటి అవన్నీ తెలుసుకునేవారు. అంటే నేను అడ్మిట్ అయ్యాను కదా హాస్పిటల్లో, అప్పుడు కూడా ఆ ఆంటీ వచ్చి ఏం టెన్షన్ పడకు ఏం కాదు అని నాకు ధైర్యం చెప్పారనమాట. సో అలా ఆ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. 4కి అయితే నన్ను ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. వాళ్ళు ఒక డ్రెస్ ఇచ్చారు, ఆ డ్రెస్ వేసుకోమన్నారు, గోల్డ్ అవన్నీ తీసేయమన్నారు. అవన్నీ తీసేసాను, ఇంట్లోనే కొంచెం తీసేసాను. ఒక్క తాడు ఉంచుకున్నాను అనమాట, అది కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత తీసేసాను. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళగానే నాకు ఇంకా ఫుల్ చలేసేసింది అనమాట. బాడీ మొత్తం షివరింగ్. ఎందుకు షివర్ అవుతుందో నాకు అర్థమయ్యేది కాదు. అక్కడ సిస్టర్స్ ఉంటారు కదా, నాకు ఎందుకో బాడీ షివర్ అవుతుందని వాళ్ళతో చెప్తే వాళ్ళేమో నువ్వు భయపడుతున్నావేమో సి సెక్షన్ అని చెప్పి ఏం టెన్షన్ పడకు ఏం అవ్వదు అనేసి అన్నారు. నాకు ఎక్కడో గుండెల్లో డబ్బు భయం వేస్తూ ఉండేది. అలా ఏమవుతుంది ఏంటి అసలు ఫస్ట్ టైం, ఎంత పెద్ద ఆపరేషన్ ఫస్ట్ టైం కదా అనేసి ఎనెస్థీషియా ఇవ్వడానికి ఒకరు వచ్చారు. అతను ఎనెస్థీషియా ఇవ్వడానికి నాకు అంటే నార్మల్గా అయితే నేను ఇంజెక్షన్స్ అవన్నీ అస్సలు భయపడను అనమాట. నాకు దేనికి భయం లేదు ఇంజెక్షన్కి. కానీ అప్పుడు ఎందుకో తెలీదు చాలా భయం వేసింది అనమాట. అతను స్టిఫ్గా అంటే స్ట్రైట్గా ఉండు మూవ్ అవ్వకు అని చెప్తున్నా సరే నేను మూవ్ అయిపోతూ ఉండేదాన్ని. దానికైతే నాకు 5-10 మినిట్స్ నేను అక్కడే వేస్ట్ చేశాను అనమాట. తర్వాత లాస్ట్గా ఫైనల్గా ధైర్యం తెచ్చుకొని అండ్ మళ్ళీ నేను సపోర్ట్ చేయకపోతే వాళ్ళు బలవంతంగా ఒకవేళ చేసినా సరే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం రావచ్చు కదా, అవన్నీ నేను ఆ టైంలో ఆలోచించి ఓకే అని చెప్పి నేను ఇంకా కూల్ డౌన్ అయ్యి వాళ్ళకి సపోర్ట్ చేశాను అనమాట. అనెస్థీషియా అయితే నాకు బ్యాక్ ఇచ్చారు. అంటే ఎనెస్థీషియా ఇచ్చిన వాళ్ళు అవనియండి, డాక్టర్ అవనియండి, అండ్ అందరు కూడా నాకు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు అనమాట. కొంచెం టెన్షన్ పడుతున్నాను భయపడుతున్నాను అని వాళ్ళకి అర్థమై నాతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడడానికి వాళ్ళు ట్రై చేశారనమాట. ఎక్కడైనా సరే ఆపరేషన్ థియేటర్లో ఫ్రెండ్లీగానే మాట్లాడతారు, బికాస్ మనల్ని ఫ్రీ చేయడానికి అని చెప్పి. గర్ల్ కావాలా బాయ్ కావాలా అనేసి ఇలా మామూలుగా క్వశ్చన్స్ అడుగుతూ ఉండేవారు. నేను కూడా వాళ్ళకి ఆన్సర్స్ చెప్తూ ఉండేదాన్ని అనమాట. ఇంకా ఆపరేషన్ అంతా అయిన తర్వాత 5-7కి నాకైతే బేబీ గర్ల్ పుట్టారని చెప్పి, మేఘనా నీకు పాప పుట్టిందమ్మా అనేసి చెప్పారనమాట డాక్టర్. చెప్పేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. అరే బేబీ గర్ల్ నేను అనుకున్న వాళ్ళే పుట్టారు, ఐఎమ్ సో హ్యాపీ అనేసి. అప్పుడు వెంటనే నాకు తగ్గి తెచ్చి చూపించారు. అంటే అప్పుడు మొత్తం మత్తులో ఉంటాం కాబట్టి బేబీ అయితే ఫస్ట్ క్లియర్గా కనిపించదు నాకు తెలిసి. అందరూ చూస్తారు వెంటనే చూపిస్తారు, చూడగలం, కానీ కొంచెం ఐస్ అయితే బ్లర్ ఉంటాయి. నాకైతే బ్లర్ ఉంది, మరి రిమైనింగ్ వాళ్ళకి ఏమో తెలియదు అనుకుంటున్నాను నేను. నాకైతే బ్లర్ ఉంది, నేను చూశాను. బేబీ అయితే చాలా బాగుంది, మంచిగా ఉంది. అరే నాకైనా పుట్టింది ఈ బేబీ అనిపించింది అనమాట ఆ టైంలోని. ఇది చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడు చాలా క్యూట్గా ఉంది, భలే ఉంది. ఎప్పుడు బయటికి వెళ్ళి ఎప్పుడు నా బేబీని క్లియర్గా చూస్తానా అనేసి నాకు అనిపిస్తూ ఉండేది. అంటే ఎంత ఫాస్ట్గా ఇక్కడ ఆపరేషన్ అయిపోతుందా అనే ఉందన్నమాట. అప్పుడు నాకు ప్రతి నిమిషం కూడా గంటలుగా అనిపించేది ఆ ఉన్న ½ an hour ఆ థియేటర్లో, ఆపరేషన్ థియేటర్లో. సో ఇంకా వాళ్ళైతే బేబీ గర్ల్ పుట్టింది, నువ్వు హ్యాపీ అయినా కాదా, ఆపరేషన్ అవుతున్నప్పుడే పీడియాట్రిషియన్ వచ్చి చాలా హెల్తీగా ఉందమ్మా అన్నీ చెక్ చేశాను అనేసి చెప్పారనమాట. అప్పుడే నాకు ఆతురు తాగలేక జాండీస్ వస్తుంది కదా బేబీస్కి స్టార్టింగ్లో, సో జాండీస్ కోసం అడిగాను.
ఇట్లా పుట్టిన వెంటనే జాండీస్ వస్తుంది కదా, సో మా బేబీకి ఏమైనా జాండీస్ ఎఫెక్ట్ అయిందా ఏంటి ఇవన్నీ అడిగేసాను అనమాట. అప్పుడే అడిగితే అతనేమో ఇప్పుడే తెలీదు, జాండీస్ కోసం 4 days ఆగాలి అనేసి చెప్పారనమాట. బేబీ చాలా హెల్తీగా ఉన్నాయి, అన్ని పార్ట్స్ కూడా ఫంక్షనింగ్ బాగుంది, బేబీ కోసం టెన్షన్ పడకుండా ఆపరేషన్ మంచిగా చేసుకొని రా అనేసి చెప్పేసి అతనైతే వెళ్ళిపోయారు. అతను బేబీ చాలా హెల్తీగా ఉందనేసరికి నాకైతే ఇంకా ఎంత ఫాస్ట్గా చూద్దామా బేబీ అనేసి అనిపించింది. ఆపరేషన్ అయిన తర్వాత నన్ను రూమ్లోకి షిఫ్ట్ చేస్తారు వెంటనే. ఆపరేషన్ అంతా బాగానే అవుతుంది స్టార్టింగ్లో, తర్వాత మిడిల్లో మేడం ఏమో లిక్విడ్ తక్కువ ఉన్నట్టుంది అని డౌట్ పెట్టారనమాట. తర్వాత ఇంకా బేబీని తీసేసిన తర్వాత అసలు లిక్విడే లేదు తీయడానికి, ఒక్క చుక్క కూడా లేదన్నారు. నాకు ఇంకా భయం వేసింది అనమాట. అంటే ఇప్పుడైతే బేబీ బయటకు వచ్చేసింది, అంతా సేఫే, బాగానే ఉంది, హెల్త్ కూడా బాగానే ఉంది తంది, అంతా సేఫే. కానీ అయ్యో లోపల ఉన్నప్పుడు ఒక 1 hour 2 hours అయినా లిక్విడ్ లేకపోవడం వల్ల బేబీ ఎంత ఇబ్బంది పడి ఉంటుందో అన్న ఫీల్ వచ్చేసింది అనమాట. కానీ లిక్విడ్ లేదు అని మేడం చెప్పినప్పుడైతే మాత్రం నేను సి సెక్షన్కి ఓకే అని చెప్పినందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అందుకే ఒక్కొక్కసారి డాక్టర్స్ చెప్పింది కూడా మనం వింటూ ఉండాలి. ఇప్పుడు లిక్విడ్ లేదు, నాకు నార్మల్ డెలివరీ కష్టమవుతుంది, నేను నార్మల్ డెలివరీ కానీ ఉండిపోతే బేబీ ఇంకా 4-5 days చాలా ఇబ్బంది పడుతూ ఉండేది, మనకు తెలిసేది కాదు. డాక్టర్స్ చెప్పింది మనం ఫాలో అయితే మాత్రం సేఫ్గా అన్నీ అవుతాయి. అందరూ అంటూ ఉంటారు వాళ్ళకి మనీ కోసం అని చెప్పి నార్మల్ డెలివరీ చేయరు, ఆపరేషన్ చేస్తూ ఉంటారు అనేసి అంటారు. నా విషయంలో అయితే మాత్రం ఆవిడ చెప్పింది నేను ఫాలో అయినందుకు నా బేబీకి ఏం ఇబ్బంది లేకుండా హెల్తీగా నేను డెలివరీ చేయగలిగాను. నేనైతే అందుకని చెప్పి నేను సి సెక్షన్ చేసుకున్నా సరే రిగ్రెట్ అవ్వట్లేదు అనమాట. ప్రెగ్నెన్సీ టైంలో చాలా బాగా నడిచేస్తాము, టమ్మీలో బేబీ ఉన్నా సరే. బట్ వన్స్ ఆపరేషన్ అయ్యాక ఫస్ట్ వాక్ ఉంటుంది చూడండి, ఇట్స్ హారబుల్. అసలు నేనైతే నడలేకపోయేదాన్ని, చాలా అంటే చాలా పెయిన్ వచ్చేసేది. ఫస్ట్ డే అయితే నేను అసలు మూవ్ అవ్వలేదు, సెకండ్ డే లెఫ్ట్కి రైట్కి టర్న్ అవుతూ ఉండు, కూర్చుంటూ ఉండు అనేసి డాక్టర్ సజెస్ట్ చేశారు. సో నేను కూడా అలాగే చేసేదాన్ని. అండ్ థర్డ్ డే నుంచి వాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. అండ్ థర్డ్ డేనే వాకింగ్తో పాటు ఫుడ్ కూడా తీసుకుంటూ ఉండేదాన్ని. ఫస్ట్ అయితే మార్నింగ్ టిఫిన్ చేయు అండ్ లిక్విడ్ ఇంటేక్ బాగుండాలి, లిక్విడ్స్ బాగా తీసుకో అనేసి చెప్పారు. 4th day నుంచి అయితే నార్మల్గా ఫుడ్ తినేసేదాన్ని. ఫస్ట్ ఫ్యూ డేస్ అయితే మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను నా లైఫ్లోని. నేనేంటంటే ఎప్పుడు నైట్ పోవాలన్నమాట, నైట్ ఎక్కువ పడుకోను, డే టైం అయితే మాత్రం బాగా పడుకుంటాను, నేను అట్లా అనమాట. అందుకని చెప్పి ఇప్పుడు బేబీని చూసుకోవడం కూడా కొంచెం నాకు ఈజీ అయ్యింది. ఫస్ట్ ఫ్యూ డేస్ అయితే మాత్రం మొత్తం బేబీ చుట్టే టైం తిరుగుతూ ఉంటుంది, నో సెల్ఫ్ కేర్, నో స్లీప్, అసలు మనం తింటున్నామా లేదా, ఫుడ్ కూడా ఏ టైంకి తింటున్నామని అవేవి అసలు తెలిసేది కాదు. టైం అలా బేబీ లెగుస్తుంది, తనతో ఆడుకోవడం, ఇంకా అలాగే టైం అయిపోతూ ఉండేది, అసలు టైమే తెలియలేదు నాకు బేబీ గర్ల్ వచ్చిందంటే చాలా అంటే చాలా హ్యాపీ. తను ఎప్పుడు పెద్దదవుతుందా, తనకి ఎప్పుడు నేను మంచిగా రెడీ చేస్తాను, హెయిర్ స్టైల్స్ ఎప్పుడు మంచిగా వేస్తాను. బేబీ గర్ల్ అయితే ఇంటికి మహాలక్ష్మి వచ్చింది అంటారు కదా, సో నేనైతే అలానే ఫీల్ అవుతున్నాను, మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని చెప్పి. ఇప్పుడైతే షీ ఈజ్ 6 months old అండ్ షీ ఈజ్ డూయింగ్ వెరీ గ్రేట్. అతి త్వరలోనే తన ఫేస్ కూడా నేను రివీల్ చేయబోతున్నాను ఒక స్పెషల్ వీడియో ద్వారా. అది చాలా స్పెషల్ అనమాట నాకు. ఆ వీడియోలోనే తన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను మీ అందరికీ. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, ఎప్పుడెప్పుడు మీ అందరికీ నా బేబీని ఇంట్రడ్యూస్ చేద్దామా అని చెప్పి. సో ఫైనల్లీ నేనైతే బేబీ గర్ల్కి అమ్మనైపోయాను. ఆ హ్యాపీనెస్ అసలు ఎక్స్ప్రెస్ చేయలేను గైస్, ఎక్స్ప్రెస్ చేయలేను, అంత హ్యాపీ అనమాట. అంటే ఇది ఒక ఫేజ్ లైఫ్లోని. నేనే నా థింగ్స్ చేసుకోవడానికి లేట్ చేస్తూ ఉంటాను, బద్దకిస్తూ ఉంటాను. అలాంటిది నేను ఒక బేబీకి ఎలా కేర్ తీసుకోగలను ఏంటి అనేసి అనుకునేదాన్ని అనమాట. బట్ నౌ ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ హెర్ వెరీ వెల్. నాకు అయినంత వరకు నేను తన్ని చాలా బాగా చూసుకుంటున్నాను. ఎస్ గాయస్, ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ కొంచెమైనా హెల్ప్ఫుల్ అయ్యింది, ఏమైనా తెలుసుకున్నాము అనేసి అంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీ అందరి డెలివరీ స్టోరీస్ కూడా ఏమైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, సో దట్ నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఏ ఒక్కరిది కూడా ఒకేలా ఉండదు. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అనమాట మీ అందరి స్టోరీస్ తెలుసుకోవడానికి. సో కమెంట్ సెక్షన్లో చెప్పండి, సో దట్ అందరికీ తెలుస్తాయి, నాకే కాదు. ఓకే గాయస్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై గాయస్.